హలో గైస్, ఈ రోజు మీకోసం ఇంకో మంచి మూవీతో మీ అందరూ ప్లేన్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ప్లేన్ అంతా కూడా పాములతో నిండిపోయి ఒక్కొక్క పాము బాడీలో ఎక్కడ దూరుతున్నాయో కూడా తెలియనంత విపరీతంగా భారీ సంఖ్యలో పాములైతే ఆ ప్లేన్ మొత్తం నిండిపోయి మీ మీదైతే అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇదైతే ఒక థియరీ కాదు, ఇది ఒక సినిమా స్టోరీ. ఆ సినిమా స్టోరీని ఈ రోజు మనం క్లియర్ గా చెప్పుకుందాం. స్టోరీ అయితే హవాయిలో ఉన్న ఒక క్రైమ్ లార్డ్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ క్రైమ్ లార్డే మనకి మూవీలో వచ్చే మెయిన్ విలన్. వీడైతే మామూలుడు కాదు, ఊర్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా వీడి తల మీదే ఉంటాయి. అంటే ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు అలాంటివి అనమాట. అయితే వీడొచ్చేసి ఒక రోజు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే చంపేస్తాడు. ఇలా చంపేయడం అయితే ఒక చిన్న పిల్లాడైతే చూస్తాడు. చూసినోడు ఊరికే ఉంటాడని మన విలన్ అయితే అనుకోడు కదా, అలాగా ఆ పిల్లాన్ని కూడా చంపేయమని తన మనుషులకైతే చెప్తాడు. అలాగా వాళ్ళందరూ కూడా పిల్లాడంట వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక పిల్లాడైతే ప్రాణాలు చేతిలో పెట్టుకుని అటు ఇటు ఉరుక్కుంటా ఎలాగైనా వారి చేతి నుంచి తప్పించుకోవాలని అబ్బో చెయ్యని ప్రయత్నం అయితే ఉండదన్నమాట. ఇక కరెక్ట్ టైం కి ఒక FBI ఆఫీసర్ వచ్చి ఆ పిల్లాడిని అయితే కాపాడతారనమాట. ఆ FBI ఆఫీసర్ ఎవరో కదా, అవెంజర్స్ మూవీలో నిక్ ఫ్యూరీ తెలుసు కదా, అతని క్యారెక్టర్ చేసిన శామ్యుయల్ ఎల్ జాక్సన్ ఇక్కడ FBI ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చేస్తూ ఉంటాడు. అలాగా ఈ పిల్లాన్ని కాపాడేసి మన విలన్ కి అయితే శిక్ష పడాలని చెప్పి లాస్ ఏంజలస్ లో ఉన్న కోర్టులో అయితే హియరింగ్ కి వెళ్ళాలి. అయితే వీరిద్దరు కూడా ఇప్పుడు లాస్ ఏంజలస్ వెళ్ళాలంటే ఒక ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి. కాబట్టి ఆ ఫ్లైట్ బుక్ చేసుకుని దాంట్లోకి ఎక్కి కూర్చున్నాక సినిమా అయితే మెయిన్ థీమ్ లోకి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ప్యాసింజర్స్ అందరూ కూడా వారి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి కదా, సీట్లు చదువుకోవడం, సీట్ నెంబర్లు ఎత్తుకోవడం, లగేజ్ చదువుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక మెయిన్ టైం అయితే వచ్చేసింది అనమాట. ఇదే ప్లేన్ కింద కార్గోలో అంటే లగేజ్ ప్లేస్ లలో అయితే ఒక పెద్ద ప్యాకేజ్ అయితే ఉంటుంది. దాని నిండా మొత్తం పాములే ఉంటాయి. ప్రపంచంలో ఉన్న వేరు వేరు స్పీసెస్ అయితే అక్కడ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రకాల విషపూరితమైన పాములు, పెద్ద పెద్ద భారీ అనకొండ టైప్ లో ఉండే పాములు కూడా అక్కడ ఉంటాయి. అలాగా ఆ ప్యాకేజ్ లో ఒక చిన్న డెటోనేటర్ అయితే ఉంటుందన్నమాట. అదేం చేసిద్దంటే ఒక పర్టికులర్ టైమ్ లో ఈ పాములన్నింటినీ కూడా రెచ్చగొట్టే విధంగా ఒక రకమైన గ్యాస్ ని అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. ఇక స్టార్ట్ అయింది వేట. పాములన్నీ కూడా మంచి ఊపందుకొని ఒక్కొక్కటి మెల్లగా ఆ ప్యాకేజ్ నుంచి బయటకు వచ్చి ప్లైన్ లో ఉన్న ప్రతి సందులోకి ప్రతి రంధ్రంలోకి దూరడం అయితే స్టార్ట్ చేస్తాయి. అప్పటిదాకా హ్యాపీగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ప్యాసింజర్స్ అందరూ కూడా ఈ పాముల దాటికి అయితే తట్టుకోగలరా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ విషయాన్ని ఒకసారి చూస్తే మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని చంపినందుకు గాను, ఆ పిల్లగాడు చూసినందుకు గాను, అతన్ని కాపాడుకుంటా ఆ FBI ఆఫీసర్, వీరి ఇద్దరు కూడా లాస్ ఏంజలస్ వెళ్ళడానికి పైన VIP కంపార్ట్మెంట్ లో అయితే ఉంటారు. ఇక కింద వచ్చి ఎకనామిక్ కంపార్ట్మెంట్ లో చాలా మంది బిజినెస్ మ్యాన్, ప్యాసింజర్స్ లాంటి వ్లాగర్స్ చాలా మంది ఉంటారన్నమాట. పాములైతే మెల్లగా రంధ్రాల్లోకి దూరేసి కనపడ్డ వైర్నల్లా కొట్టడం స్టార్ట్ చేస్తాయి. వాటి వల్ల ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మెల్లగా ఆ ప్యాకేజ్ లో ఉన్న పాములన్నీ కూడా బయటకు వచ్చేసి ప్లేన్ లో వేరు వేరు ప్లేసెస్ లోకి అయితే దూరిపోయాయి. ఇప్పుడు మన పైలట్ దగ్గర కాళ్ళ కాడ చిన్న చిన్న సందులు ఉంటాయి కదా, ఆ సందుల నుంచి పాములు అయితే పైలట్లను అయితే పట్టుకోవడం స్టార్ట్ చేశాయి. అలాగా ఇద్దరు పైలట్ లో ఒక పైలట్ అయితే పాము వల్ల ఫస్ట్ అయితే కొంచెం ఇంజూర్ అవుతారు. అలాగా ఏం కాదనుకొని కింద కార్గోలో ఏదో ప్రాబ్లం ఉందని చూడడానికి వెళ్తే అక్కడ ఒకేసారి పెద్ద చీమల మంద దూకినట్లుగా వేల సంఖ్యలో పాములు అయితే అతని మీదకి అయితే దూకేసి బాడీని అయితే ఫుల్ గా విషంతో నింపేసి అక్కడికక్కడే ఆ పైలట్ అయితే చచ్చిపోతాడు. వెంటనే ఇంకో పైలట్ పైన డోర్ అయితే మూసేస్తాడు. ఇక ప్యాసింజర్స్ విషయానికి వస్తే ప్యాసింజర్స్ కాళ్ళ దగ్గర గానీ, పైన ఆక్సిజన్ మార్క్స్ ఉండే కేసెస్ దగ్గర గానీ అన్ని చోట్ల నుంచి కూడా పాములు మెల్లమెల్లగా ఏదో ఒక హోల్స్ నుంచి బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరి కాళ్ళల్లోకి, చేతుల్లోకి, అంతెందుకు ముక్కుల్లోకి, మూతుల్లోకి కూడా వెళ్ళిపోతున్నాయి. పాములైతే మెల్లగా వాటి వేట అయితే స్టార్ట్ చేసాయి అనమాట. ఎవరు కనిపిస్తే వారిని కొంచెం వారి చెయ్యి వీటికి టచ్ అయినా కూడా వెంటనే కాటేయడం స్టార్ట్ చేస్తున్నాయి. మెల్లగా ఒక్కొక్కరిని అవి కాటేయడం స్టార్ట్ అయ్యాక ఎకానమీ క్లాస్ లో ఉన్న ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ పాముల వల్ల అయితే సఫర్ అవడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది అయితే వాటి వల్ల కాటుకు గురయ్యారు. ఇంకొంతమంది వాటిని చూసి భయపడిపోయి మొత్తం ఫ్లైట్ అంతా కూడా హల్చల్ క్రియేట్ చేసి మొత్తం రబ్బిష్ చేస్తారనమాట. ఇటు అటు కదులుతో పాముల్ని ఇంకా రెచ్చగొడుతూ ఒక్కొక్కరి మీదకి ఉసిగొలిపే విధంగా అయితే వాటిని అయితే వీళ్ళందరూ గెలకడం స్టార్ట్ చేశారు. కింద ఏదో ప్రాబ్లమాటిక్ గా ఉందని పైన ఉన్న ఆ FBI ఆఫీసర్ మరియు ఆ పిల్లాడు ఉంటాడు కదా, ఈ పిల్లాడిని అక్కడే ఉంచేసి FBI ఆఫీసర్ మాత్రం గన్తో కిందకు వచ్చాడు. అలా కిందకొచ్చి చూస్తే పాములు మొత్తం రచ్చ రచ్చ చేయడం అయితే గమనించాడు. అలాగా ఆ ప్యాసింజర్స్ లో కొంతమందిని అయితే ఒక పక్కకు తీసుకొచ్చి
మిగతా కొంతమందిని కాపాడడానికి ట్రై చేశాడు, కానీ మిగతా వాళ్ళు అక్కడికక్కడే చనిపోయి ఉన్నారు. ఇలాగా బ్రతికి ఉన్న వాళ్ళతో ఆ పాములు యువతల వైపుకి అంటే మధ్యలో ఒక డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ దాటి యువతలకి రాకుండా వీరి దగ్గర ఉన్న లగేజ్ అన్నిటిని కూడా ఒక బ్యారిగేడ్ లాగైతే పెట్టించడం స్టార్ట్ చేశాడు. కరెక్ట్ గా అదే టైం కి మన FBI ఆఫీసర్ కి ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడనమాట. అతడైతే ఈ పాముల వల్ల అయితే ఎమ్మట్లోనే అక్కడికక్కడే చచ్చిపోతాడు, ఒకరిని కాపాడబోయి వెళ్తే చచ్చిపోతాడు. ఇక బ్యారిగేడ్స్ పెట్టిన తర్వాత లోపలైతే ఒక పెద్ద అనకొండ అయితే ఉంటుందన్నమాట. అది ఒక మనిషిని అమాంతం మింగేస్తుంది. ఈ విధంగా వేరు వేరు పాములైతే వేరు వేరు విధాలుగా ఆ ఫ్లైట్ లో అయితే అల్లర్లు అయితే లేపేస్తున్నాయి అనమాట. ఇక అక్కడున్న ప్యాసింజర్స్ అయితే వీటి వల్ల చుక్కలు చూస్తున్నారు. కరెక్ట్ గా అదే టైం కి పైన VIP కంపార్ట్మెంట్ కి వీళ్ళందరినీ కూడా మన పిల్లాడు ఉంటాడు కదా, అదే ఈ మర్డర్ ని చూసినందుకు గాను అతన్ని లాస్ ఏంజల్స్ తీసుకెళ్తున్నారు కదా, ఆ పిల్లాడైతే వీరందరినీ పైకి తీసుకెళ్తాడు. ఇదే టైంలో మన FBI ఆఫీసర్ అయితే అటుపక్క ఫ్లైట్ లో ఇద్దరు పైలట్స్ లో ఒక పైలట్ చనిపోయాడు కాబట్టి ఇంకో పైలట్ కి అయితే కొంచెం సెక్యూరిటీగా ఉన్నాడు. దానికి కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఒక పైలట్ చనిపోయాడు, ఇంకో పైలట్ కి ఆల్రెడీ పాము వల్ల కొంచెం ఇంజూర్ అయ్యాడు కాబట్టి అతన్ని కొంచెం చూస్తూ ఉన్నాడు అనమాట. యువతల వైపు ఈ పిల్లాడైతే కింద ఎకానమీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చేసాడు. ఇక అదే టైంలో మన FBI ఆఫీసర్ అయితే కింద ఉన్న అంటే గ్రౌండ్ టీం ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ టీం, వాళ్ళకైతే ఈ ప్లేన్ నుంచి కాల్ చేసి ఇక్కడ జరిగిన విషయాన్ని అంతా కూడా చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ కూడా కొంచెం ఆ లగేజ్ ప్యాకేజెస్ గానీ కార్గో గానీ అన్నిటిని క్రాస్ చెక్ చూసినప్పుడు వారికి ఇలాగా ఒక ప్యాకేజ్ అయితే అన్ఐడెంటిఫైడ్ గా అయితే వచ్చినట్టు తెలిసింది. దాంట్లో పాములు ఉండొచ్చని అందరూ భావించారు. ఆ ప్యాకేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎవరు పంపించారు, వీటన్నిటి గురించి తెలుసుకున్నారు. అలాగా తెలుసుకొని ఎన్ని విషపూరితమైన పాముల్ని పంపించారు, టోటల్ అసలు పాముల కౌంట్ ఎంత, వీటన్నిటి గురించి క్లియర్ గా అర్థం చేసుకొని ఒక స్పెషలిస్ట్ ని అయితే పిలిపించారు. అలాగా పిలిపించిన అతను పైన ప్లేన్ లో ఉన్న మన FBI ఆఫీసర్ కి అయితే క్లియర్ గా చెప్తా ఉంటాడు ఎలాంటి పాములు అక్కడ ఉన్నాయి, ఏవేం పాములు ఎవరిని కాటేశాయి, వీటన్నిటి గురించి చెప్తే వాటన్నిటికి నేను మీరు వచ్చే లోపట యాంటీవెనమ్ అయితే రెడీగా ఉంచుతానని అతనికి చెప్తాడు. అప్పుడు ఆ టైంలో చచ్చిపోయిన పాములు కొన్ని ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి వాటి మీద ఉన్న గుర్తులైతే వారికి కాల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మన హీరో. ఇక ఫైనల్ గా ప్లేన్ మొత్తానికి ల్యాండ్ అయిపోతుంది అనమాట. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే అక్కడికి వందల సంఖ్యలో ఆఫీసర్స్ మరియు వందల సంఖ్యలో డాక్టర్స్ ని మరియు స్ట్రెచర్స్ అన్నిటిని కూడా తీసుకువచ్చి ఇంజూర్ అయిన పర్సన్స్ ని చనిపోయిన పర్సన్స్ అందరినీ కూడా హాస్పిటల్ కి అయితే తీసుకువెళ్లారు. అలాగా తీసుకువెళ్లి గంటల్లోనే వారందరికీ కావాల్సిన మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్ అయితే అందించారు. చనిపోయిన వారిని సపరేట్ గా ఉంచేసి బ్రతికున్న వారిని అయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అయితే ట్రై చేశారనమాట. ఇలాగైతే మూవీ ఎండ్ అయిపోతుంది. ఇక క్లైమాక్స్ లో ఆ హత్య చేసిన వాడు ఉంటాడు కదా మెయిన్ క్రైమ్ లార్డ్, అతనికి అయితే శిక్ష పడేటట్టు చేస్తారు. ఇది మూవీకి వచ్చేసి ఎండ్ కార్డ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఫర్దర్ గా వచ్చే వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి. అర్జెంట్ గా ఛానల్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి.